మొద నష్టపోడు నోట్లో దుమ్ము కట్టిపోయింది చూడు. పోనీలే వదినా, కొత్తగొచ్చినోళ్ళు నెలకి 2500 ఎంట్రీ. నీకేమైనా నచ్చినాయా? ఇచ్చినట్టే. ఇప్పుడు ఇంకా సంవత్సరానికి లచ్చెత్తా అంటాడు. ఈసారి నేనైతే బీజేపీకి ఓటు గుద్దుడే. కొత్తగా వచ్చినోళ్ళు లెక్క దగులుబాజీ మాటలు మోదీకి అస్సలు రావు. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. బాత్రూములు కట్టిస్తా అన్నాడు, కట్టించిండు. ఇస్తా అన్నాడంటే ఇస్తాడంతే. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. ఇవి చర్చకు రావాలి. నిన్న కరీంనగర్ వచ్చిన కేసీఆర్ సార్, నేను చెప్తే కదా కలుగులో ఎలుక ఆకలి బయటకు వస్తుందని చెప్పని, ఎన్నికలప్పుడే కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వస్తాడు, మళ్ళా పోయి ఫామ్ హౌస్ వస్తాడు. ఎలుక పోయి పొక్కలు చూస్తుంటే ఫామ్ హౌస్ పోయి కేసీఆర్ వస్తాడు. ఇది కేసీఆర్ పరిస్థితి. నిన్న చెప్తుండు మోడీ గారట ఎమోషనల్ బ్లాక్ మెయిలర్ అట. నీకంటే పెద్ద బ్లాక్ మెయిలర్ ప్రపంచంలో ఇవ్వలేడు. నీకంటే పెద్ద బ్లాక్ మెయిలర్ ప్రపంచంలో ఇవ్వలేడు. గూగుల్లో ఉండే వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని కొడితే వచ్చేదే నీ పేరు. వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని వస్తే కొట్టే గూగుల్లో చెక్ చేస్తే వచ్చేదే నీ పేరు. కాబట్టి నువ్వు మొబైల్ పెట్టి చెక్ చేసుకోసారి. 1400 మంది ప్రాణాలు నువ్వు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తోని 1400 మంది ప్రాణాలు బలిగొన్నటువంటి మూర్ఖు నేను. 100 ఎలుకలు తిన్న పిల్లి ఏ విధంగా తీర్చాలని పోతుందో ఇవాళ 1400 మంది బలిదానం చేసుకుని వాళ్ళ ప్రాణాలు బలిగొని కోట్ల రూపాయలు సంపాదించుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కరికి పుట్టబోయే బిడ్డ పేరు మీద 1,60,000 రూపాయలు అప్పు చేసి 6 లక్షల కోట్లు తెలంగాణ అప్పులు చేసి మళ్ళా నువ్వు ఏం అడిగినట్టు ఒక అమాయకుడు లెక్క శుద్ధ పూస లెక్క ఇవాళ తెలంగాణలో ఎన్నికలు వచ్చినా తిరిగితే మళ్ళా నీ యాస భాషతో మళ్ళా బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తే నీకంటే బ్లాక్ మెయిలర్ ఎవడో ఒక్కసారి చెప్పు. నువ్వే పెద్ద బ్లాక్ మెయిలర్. ఇలా పుల్వామా సర్జికల్ స్ట్రైక్ చెప్పి 10 సంవత్సరాలు గడిపించారు భారతీయ జనతా పార్టీ. పుల్వామా సర్జికల్ స్ట్రైక్ దాని విషయంలో నీకు దమ్ముంటే, నువ్వు మొగోడు అయితే, నీలో తెలంగాణ రక్తం ప్రవహిస్తే, నువ్వు ఈ దేశానికి సంబంధించిన వ్యక్తి అయితే ఒక్కసారి సరిహద్దులోకి పోయి ఈ విషయాన్ని మాట్లాడు. అలా జవాన్లు ఉంటారు, జవాన్ల దగ్గర పోయి సర్జికల్ స్ట్రైక్ విషయంలో నీ కరీంనగర్లో చేసిన వ్యాఖ్యలు పోయి అక్కడ వేయి. లేకుంటే దేశభక్తుల దగ్గరకు పోయి సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడు. దొరకబట్టి కట్టేసి కాల్చి పడేస్తాను నేను. కాల్చి పడేస్తాను నేను. ఒక బొక్క దొరకదు నేను. సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడితే ఒక బొక్క దొరకదు నేను. రాసిపెట్టుకో పెట్టాను. వీర సైనికుల త్యాగాలను కూడా, అమరవీరుల త్యాగాలను ఏ విధంగా పనిచేస్తావు, వీర జవాన్ల త్యాగాలను కూడా నువ్వు ఇలా విస్మరిస్తున్నావంటే, హేళన చేస్తున్నావంటే నువ్వు ఏ దేశానికి సంబంధించిన భక్తులో చెప్పవచ్చు. కరీంనగర్ వచ్చి నిన్న మాట్లాడుతున్నాడు. కరీంనగర్ ప్రజలకు గుండెలకు గుణపాలకు వచ్చింది. నువ్వు కనీసం కుర్చీలు, బెంచ్లు, టేబుల్ లేకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి వాళ్ళ హరికోస పెడుతున్నావు. ఈ సిరిసిల్ల జిల్లాలో కలెక్టరేట్ కట్టావు. తుంపర పడితే మునిగిపోతుంది. కలెక్టరేట్ తుంపర పడితే సిరిసిల్ల మునిగిపోతుంది. నీ కొడుకు అటే విక్తాడు, నువ్వు అటే విక్తావు. పెద్ద అవినీతికి అధిపతి నువ్వు, ఆ సామ్రాజ్యానికి అధిపతి నువ్వు. కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని కోరిన వెంటనే డిపిఆర్ ఇవ్వాలి.
డిపిఆర్ ఇస్తే అన్ని విషయాలు పరిశీలిస్తాం, జాతీయ హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పి కేంద్రం అనేక సార్లు డిపిఆర్ కోసం నీకు విజ్ఞప్తి చేస్తే నువ్వు డిపిఆర్ ఇవ్వకుండా జాతీయ హోదా రాకుండా అడ్డుకున్నటువంటి మూర్ఖుడివి నువ్వు. డిపిఆర్ ఇస్తే నీ దొంగతనం బయటపడుతుంది. 30,000 కోట్ల ప్రాజెక్టును 1,30,000 కోట్లు ఏ విధంగా చేస్తావు నీ బండారం బయటపడుతుంది. ప్రజలు చీ అంటారు నేను అని చెప్పి భయపడి డిపిఆర్ ఇవ్వకుండా మోసం చేసి తిరిగి కేంద్రాన్ని బదనాలు చేసే ప్రయత్నం ఇలా నువ్వు చేసిన విషయం ఇవాళ నువ్వు గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఇలా ఎటు కాకుండా ప్రాజెక్టు పోయిందంటే నిజంగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇస్తే ఇలా ప్రజలు నవ్వుకుంటారు. అరే కేంద్రం ఏం చూడకుండా కనీసం ప్రాజెక్టు వివరాలు తెలుసుకోకుండా ప్రాజెక్టు డిపిఆర్ చూడకుండా కూడా జాతీయ హోదా ఇచ్చింది ఇదేం కేంద్ర ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు నవ్వుల పాలయ్యే ప్రమాదం లేదు. ఇవాళ నవ్వుల పాలు అయితే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అది పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పి ఇలా నిపుణులు చెప్తున్నారు. దాన్ని చిన్న సమస్యగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నావు. ఇక దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడలేదు. విచారణ కొంచెం టైం చేసి తీసుపెట్టింది. అయిపోయి కదా కాళేశ్వరం అడిగెక్కింది, ఫోన్ ట్యాప్ అమెరికా ఎక్కింది, ఫోన్ ట్యాపింగ్ కేసు అమెరికా ఎక్కింది. ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారు. పైసలు మొత్తం కర్నూలు ఖర్చు పెడుతున్నారు, కర్నూలు పార్లమెంట్ ఖర్చు పెడుతున్నారు. ఓటుకు 2,000 ఇస్తారట. ఇంతకుముందు ఇంకా చెప్తున్నాడు 100 రూపాయలు నోటిస్తున్నారు, ఇచ్చి దాని సీరియల్ నెంబర్ రాసుకుంటున్నారు. సీరియల్ నెంబర్ 1 ఫలానా షాప్ పోయి మందు బాటిల్ కేసు తెచ్చుకొని బీర్ల కేసు తెచ్చుకొని, సీరియల్ నెంబర్ 2 ఫలానా వైన్స్ కోరి ఫుడ్ బాటిల్ తెచ్చుకోరి, సీరియల్ నెంబర్ 3 ఫలానా బెల్ట్ షాప్ పోయి మందామరి. ఇదే పరిస్థితి అలా కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ కేసు పైసలే. ఇద్దరు పైసలు ఇస్తే పబ్లిక్ తీసుకుంటారు. ఎందుకంటే మన ఫోన్ ట్యాపింగ్ పైసలు మళ్ళీ మా మీద కేసులు అవుతాయని చెప్పి. మన నలుగురు ఎంపీ ఉన్నారు, ఏం తీసుకున్నారట. రా చర్చకు రా, చర్చకు రాను రా, చర్చగా సిద్ధమాను చర్చకు. 10 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు ఇచ్చిన విషయాన్ని అనేక సందర్భాల్లో స్పష్టం చేస్తాం. ఇప్పుడు రా, మరి కిషన్ రెడ్డి గారు వస్తారు. పీపీటీ పెడదాం ఎక్కడ చౌరస్తాలో. పీపీటీ పెట్టి నువ్వేం చేస్తావు తెలంగాణకు, మేమేం చేస్తామో చూపడదాం.